హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మనం ఏమంటే ఈ మధ్య కాలంలో ఏమంటే మనము పెద్ద పెద్ద బండ్లు పెట్టాం. సో మొన్న ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటే మనం ఒక ఆల్టో అనేది పెట్టాము. అంటే లేటెస్ట్ బండి 2021 మోడల్. ఇంకేమంటే ఈ మధ్య కాలంలో ఏమంటే మనము ఇన్నోవా అండ్ డిటియోస్ అండి. బేసిక్ గా మనకంతా సేల్స్ అనేది ఆ 2 బండ్లే ఉంటాయి. ఈ మధ్య మేమేమంటే కస్టమర్స్ కోసం అంటే మనకు చాలా కస్టమర్స్ చిన్న బండ్లు కూడా అడుగుతున్నారు. అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చిన్న బండ్లు కూడా అప్లోడ్ చేయండి అన్న, కొద్దిగా తక్కువ బడ్జెట్ బండ్లు కూడా అప్లోడ్ చేయండి అని చెప్పి చాలా మంది అడగడం అయితే జరిగింది. సో వాళ్ళ కోసమే ఏమంటే ఇప్పుడు తెచ్చిన బండి కూడా చిన్న బండి అనమాట. ఆల్రెడీ మనం ఒక 6 మంత్స్ బ్యాక్ 6 కాదు 7 మంత్స్ బ్యాక్ ఇచ్చింటాం మనమే కస్టమర్ కి. వాళ్ళు కూడా తక్కువ యూజ్ చేసినారు. అండ్ బట్ మళ్ళీ వాళ్ళు రీసేల్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర అయితే తేవడం అయితే జరిగింది. సో బండి పరంగా మాట్లాడుకుంటే i10 అండి. 2011 మోడల్ పరంగా మాట్లాడుకుంటే 2011 i10. కలర్ విషయానికి వస్తే సిల్కీ గోల్డ్. మీకు డార్క్ ఉంది అంటే డేఫాల్ అయిపోయింది కాబట్టి మీకు గోల్డ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ కలర్ పరంగా మాట్లాడుకుంటే సిల్కీ గోల్డ్ అండి. బండి సిల్కీ గోల్డ్. అండ్ దీంట్లో ఏమంటే మీకు 2 వస్తాయండి. 2010 వరకు మనకు 1.1 ఇంజిన్ వస్తుంది. 2011 నుంచి 1.2 అంటే కప్పా అండి. కప్పా స్పోర్ట్స్ అనమాట. ఇది ముందర షేప్ మొత్తం అంటే 1.1 ఇంజిన్ కి 1.2 ఇంజిన్ కి ముందర షేప్ కానీ వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ అన్ని టోటల్ గా చేంజ్ అయిపోతాయి అనమాట. అంటే చూసే మనకు 1.2 ఇంజిన్ బాగుంటుంది బండి. అంటే లుక్ ఉంటుందండి. 1.1 ఇంజిన్ కంటే కూడా ఈ 2 ఇంజిన్ బాగుంటుంది. ఇంకా బండి విషయానికి వస్తే స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి మీకు సైడ్ మిరర్స్ కి ఒకసారి చూసుకోండి. లైట్స్ అంటే ఇండికేటర్ సైడ్ మిరర్ ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. దీన్ని చూసుకుంటే లోపల కూడా ఏమంటే మీకు లోపల డాష్ బోర్డ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఒకసారి బండి కూడా మీకు బ్రీఫ్ గా చూపిస్తాను. ఎందుకంటే బండి అయితే బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఫోటో చేస్తాను. బట్ ఏమంటే డే ఫాల్ అయిపోయింది కాబట్టి నాకు కూడా టైం అంటే మనకు టైం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను షార్ట్ గా వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి రండి మీకు చూపిస్తాను. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 90,000 రీడింగ్ అయితే తిరిగిందండి. బండి రీడింగ్ విషయానికి వస్తే 90,000 తిరిగింది. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వస్తే 90,000 అయితే రీడింగ్ తిరిగింది. 88,000 అయితే రీడింగ్ తిరిగింది అనమాట. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే కంపెనీ సెట్ అయి ఉంటుంది బండిలో. బండికి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. స్పోర్ట్స్ ఎప్పుడు కానీ స్పోర్ట్స్ కి అయితే ఎయిర్ బ్యాగ్స్ రావు. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చాలా కూలింగ్ వస్తుంది అనమాట. చిల్డ్ వస్తుంది. లోపల ఈ డాష్ బోర్డ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎరా మ్యాగ్నాకి రెండుకి బేసిక్ అంటే వైట్ వస్తుంది. ఈ స్పోర్ట్స్ ఆస్టాక్ అనేది డార్క్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీకు 2015 ఇన్నోవా జెడ్ లో చూసింటారు. సేమ్ ఇట్లా వస్తుంది అనమాట. ఇంకా మీకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది అనమాట బండికి చూసుకుంటే గన. ఓకే. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ లో అయితే ఏమి మారిండదు. ఫ్రంట్ గ్లాస్ అంటే ఫ్రంట్ విండ్షీల్డ్ మట్టుకు మారింటుంది. ఇంకా మీకు పనంటూ బండ్లు అయితే 100% గా ఏం లేదు. టైర్లు విషయానికి వస్తే టైర్లు 4 బ్రిడ్జ్ స్టోన్ ఉంటాయండి. నేను చెప్తే కదా ఈ మధ్య కాలంలో బ్రిడ్జ్ స్టోన్ టైర్లే ఉంటాయి మన దగ్గర అంతా. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు 4 ఉన్నాయి. కీ విషయానికి వస్తే ఒకే సింగిల్ కీ ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. అండ్ ఫ్రంట్ ఇంకా మీకు పని అయితే ఏం లేదు. ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి. మీకు వాళ్ళైతే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇన్సూరెన్స్ ఒక్కటి కట్టుకోవాలా. బండి విషయానికి వస్తే బండిలో ఎటువంటి పని లేదు. చిన్న మన టచ్అప్లు అయితే అయింటాయి ఖచ్చితంగా. ఎందుకంటే 2010-11 అంటే టచ్అప్లు కాకుండా ఏవి ఉండవు. ఒకసారి బ్రీఫ్ గా మీకు ఏమంటే కొద్దిగా షార్ట్ గా జూక్ చేస్తాను. ఎందుకంటే మబ్బు అయిపోయింది. దాంట్లో ఏమంటే రాత్రిపూట తీసినారని చెప్పి చాలా మంది అనుమానపడతారు. బండి నంబర్ విషయానికి వస్తే మంచి రేసింగ్ నెంబర్ అండి. AP05 అంటే కాకినాడ పాసింగ్ అండి. 5678 ప్రస్తుతానికి అయితే మదనపల్లి బండి. మదనపల్లి కస్టమర్ అనమాట. మదనపల్లిలో మేము ఇచ్చి కూడా దాదాపు ఒక 6-7 నెలలు అయిపోయింది. ఇంకా అక్కడదే అనమాట. స్పోర్ట్స్ అండి. బండి వేరేట్ చూసుకుంటే కానీ స్పోర్ట్స్ అనమాట. అండ్ పెట్రోల్ ఇది డీజిల్ అయితే కాదు. చాలా మంది చిన్న బండి అంటానే మళ్ళీ అడుగుతా ఉంటారు డీజిల్ పెట్రోల్ అని చెప్పి. పెట్రోల్ బండి. మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ మీకు 16 నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే 1.2 ఇంజిన్ అయితే చాలా బాగుంది. మీకు ఎక్కడ కానీ జర్కులు లేవు. అంటే మీకేమంటే మామూలుగా ప్లగ్లు పోతాయండి. పెట్రోల్ బండి అంటే చిన్న బండి అంటే ప్లగ్లు మామూలుగా మార్చుకుంటారు. అలా ప్లగ్లు కూడా వాళ్ళు కొత్త ప్లగ్లు వేసినారు. వైరింగ్ కిట్ అంతా కొత్తది వేసినారు. జర్కులు ఇస్తుంది కాబట్టి మీరు తీసుకున్నా కూడా ఎవరు తీసుకున్నా కూడా మీకు సంవత్సరానికి ఒకసారి అయినా ప్లగ్లు మార్చుకుంటే మంచిది. ఎందుకంటే మనకు ఈ జర్కింగ్ కాకుండా ఉంటుంది. ప్రస్తుతానికి ప్లగ్లన్నీ మార్చేసినారు. టోటల్ క్లియర్ గా ఏమి లేదు బండికి అయితే కదా. బండి మీరు తీసుకోవడం తోలుకోవడం అంతే కానీ మీకు ఇన్సూరెన్స్ ఒక్కటి కట్టుకోవాలా. ఫైనాన్స్ విషయానికి వస్తే ఫైనాన్స్ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి పైన అయితే. మీరు ఎవరైనా ఫైనాన్స్ చేయించుకోవాలంటే నాకు తెలిసింది లో మోడల్కి అయితే ఫైనాన్స్ అయితే రాదండి. అదిగా చిన్న బడ్జెట్కి అయితే మనకు ఫైనాన్స్ అంటే అవసరం అయితే లేదనుకుంటా నా ఫీలింగ్ అయితే. ఎవరైనా మరి దాని కూడా ఫైనాన్స్ అంటే మనము అంటే ఫైనాన్స్ అయితే ఇప్పిలే ముందే చెప్తానా. ఫైనాన్స్ అయితే రాదు ఖచ్చితంగా. ఎందుకంటే లో బడ్జెట్ ముందే తీసుకుంటాం. చిన్న ఫ్యామిలీకి అయితే మంచి బండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆల్టో ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి అయితే ఆల్టో కొంటే కొద్దిగా హైట్ ఉంటుంది. వ్యాగనార్ అండ్ i10 అయితే 2 బాగుంటాయండి. ఎందుకంటే హైట్ విషయానికి వస్తే కూడా బాగుంటాయి. అండ్ నేర్చుకోవడానికి కూడా చాలా మందికి ఏమంటే ఇవి బాగుంటాయి. అండ్ నేర్చుకున్న తర్వాత కూడా మనకి ఏమంటే రోడ్ క్లియరెన్స్ బాగుంటుంది. ఇంకోటి ఏమంటే మనకి కింద చూసుకుంటే ఆల్టో కంటే హైట్ ఉంటుంది కాబట్టి ఇది రోడ్కి ఎక్కడ కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ ఎక్కడ తగలదండి. బండి అయితే బాగుంటుంది. కలర్ అండి. కలర్ విషయానికి వస్తే బ్లాక్ చాలా మంది రీసేల్ తీసుకోరు. దీంట్లో ఏమంటే వైట్, సిల్వర్ అండ్ సిల్కీ గోల్డ్ అండి. ఈ 3 కలర్లు అయితే తీసుకుంటారు. బట్ అయితే చిన్న చిన్న టచ్అప్లు అయినాయి కానీ టచ్అప్లు అయినాయి పక్కాగా అయినాయి.
కానీ బండి అయితే క్వాలిటీ ఉంటుంది. ఓకే అండి. ఎందుకంటే లోపల కూడా నేను చూపిలేను, మరి డార్క్ ఉంటుంది. మీకు ఎవరైనా ఇంకా ఏమైనా కావాలి డౌట్లు ఉంటే ఏదైనా అంటే ఫోటోస్ కావాలనుకుంటే ఫోటోస్ అయితే కొద్దిగా లైటింగ్ లోనే తీసినానండి. ఎవరికైనా కావాలంటే ఫోటోస్ నాకు దయచేసి మా 3 నంబర్ కాల్ చేయండి, మెసేజ్ చేసుకోండి. నేను ఫోటోస్ కూడా పెడతానండి. రేట్ పరంగా మాట్లాడుకుంటే రేట్ చాలా మంది అడిగినారు. అన్న మీరు వీడియోలో రేట్ ఎందుకు చెప్పారని చెప్పి. రేట్ చెప్పే కంటే మాకు ఎందుకంటే చాలా మంది మన డీలర్లు అయితే రేట్ చెప్పొద్దంటారు. అందువల్ల నేను రేట్ మెన్షన్ చేయను. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఏదో కొన్ని ఉంటాయి కదా లూపోల్, దానివల్ల ఏమంటే మనకు రేట్ చెప్పదని చెప్తారు. అందుకనే నేను చెప్పండి. ఎవరైనా అడగండి దానికోసం. అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఖచ్చితంగా రేట్ అనేది నేను మెన్షన్ చేస్తాను. నాకు తెలిసింది చిన్న బండ్లు రీజనబుల్ లో ఉంటాయి. మీరు ఎవరైనా కావాలంటే లైవ్ లో వచ్చేయండి. దగ్గర ఉండేవాళ్ళు, దూరం ఉండేవాళ్ళు నాకు దయచేసి కాల్ చేసుకున్నా నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తాను, మంచి బండి ఇస్తానని చెప్పి నేను ఎల్లప్పుడూ ఆశిస్తాను. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చేయడం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునేది మనం నోటిఫికేషన్ వస్తుంది. అంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన ఒక వీడియో అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అది వచ్చిన వెంటనే నాకు చూసి కాల్ చేయొచ్చు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామ్యాన్ అఫ్రిద్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.